హలో ఫ్రెండ్స్, గుర్తుపట్టారా? నేను మీ బాల్య స్నేహితుణ్ణి, అప్పుడు కష్టపెట్టిన మిత్రుణ్ణి, ఎప్పటికీ ఇష్టపడే జ్ఞాపకాన్ని. నా పేరు గణిత బోధిని. అదేనండి, నా ముద్దు పేరు ఎక్కాల పుస్తకం. కానీ పెట్టింది ఎవరో తెలియదు, కానీ పెంచింది మాత్రం మీరే. తూకానికి చాలని తేలికతనం, సారం నిండిన భారీ గుణం, విలువకు మూరెడే కానీ విలువలకు బారెడు. ఇదే నా లక్షణం. మీరు 1-2 తరగతిలో కష్టపడి నేర్చుకున్న అంకెల అలుపు తీరకముందే 3వ తరగతిలో మీ బ్యాగులో చేరిన బాధ్యత గల బరువుని 2 1 2 2 4 2 3 6 ఇలా ప్రత్యేక స్వరస్థాయి గల సరికొత్త రాగఛాయను, కర్ణాటక సంగీతంలో కూడా దొరకని సరికొత్త రాగ తాళ పల్లవిని, మాస్టారి తాళానికి మీ రాగం వింటూ పుస్తకాల సంచిలో సేద తీరేదాన్ని. మీ నోటి నుంచి మీ బుర్రలోకి ఎక్కే ప్రయత్నం చెయ్యని రోజంటూ లేదంటే నమ్మండి. కానీ సులువుగా ఎక్కలేదు, ఎక్కలేను. కాబట్టే ఎక్కము అన్నారేమో. ఎప్పటినుంచో మిమ్మల్ని అడగాలి అనుకునే ప్రశ్న ఏంటంటే, ప్రతి ఎక్కం 20 వరకే ఎందుకుంటుంది? పుస్తకంలో కూడా 20 ఎక్కం వరకే ఎందుకుంటాయి? ఈ మర్మం ఏమిటో ఎప్పటికీ అంతుచెక్కని ప్రశ్న. మీకు తెలిస్తే కాస్త చెప్పండి ప్లీజ్. అమ్మ ఒడిలో కూర్చుని ముద్దు ముద్దు మాటల 2వ ఎక్కం, మళ్ళీ చెప్పు నాన్న అన్న అమ్మ చూపిన సహనం, నాన్నతో ధైర్యంగా చెప్పిన 7వ ఎక్కం, నిశ్శబ్దంగా తలూపిన నాన్న చూపుల గర్వం, మాస్టారు ముందు నిలబడి భయంతో చెప్పిన 12వ ఎక్కం, నోటి తప్పుకు అరచేతి బెత్తం దెబ్బల సాక్ష్యం, తల్లి తండ్రి గురువు ఇలా వ్యాకరణ సంధానకర్తగా నా ప్రయాణం. అంతేనా? క్లాసులో టకటకా అప్పజెప్పే బుద్ధిభూషణల వంక నువ్వు చూసిన జాలి చూపులు, ఎన్నో క్లాసురా నువ్వు, ఎన్నెక్కాలు వచ్చు నీకు అని ఇంటికొచ్చిన అతిథి ప్రశ్నకు నీ విసుగు చూపులు, ఇవన్నీ చూసి ముసిముసిలు నవ్వులు నవ్వుకోవడమే నా కాలక్షేపం. కొన్నిసార్లు మీ మస్తిష్కం నుంచి మాయమయ్యే కనికట్టు తెలుసునని నన్ను తిట్టుకున్నారు, కానీ కొన్నేళ్లకు ఎక్కం అంటే గుణకారం అని తెలిసాక మురిసిపోయారు కదా. పేరుకి నేను ఎక్కాల పుస్తకమే అయినా ప్రతి పేజీలోనూ ఒక సుభాషితమో పద్యమో సూక్తు ఏదో ఒకటి. ఇవేనా తెలుగు వారాలు, నెలలు, ఋతువులు, తిథులు, నక్షత్రాలు, ఇలా ఎక్కముతో పాటు మీ బుర్రలోకి ఎక్కించే గొప్ప గొప్ప విషయాలు దాచుకొని తెలుగు సంస్కృతిని మీ చిన్ననాటి నుంచే నేర్పే చిన్న సైజు బాలశిక్షణ కదా నేను. మీ బాల్యంలో ఇన్ని జ్ఞాపకాల నా ప్రయాణంలో నేను ఎప్పుడూ నటించలేదు. అందుకే ఎవరికీ నచ్చను. నటించేవాళ్ళు నాకు నచ్చరు. కొన్ని రోజులకు మీ బ్యాగులోంచి బయటపడతాను, మీకు దూరం అవుతాను అని తెలుసు నాకు. కానీ ఇలా కాలిక్యులేటర్లు, టాబ్లెట్ల ధాటికి కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని తెలియలేదు. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది అన్నది అబద్ధం కదా, నిజమైన అబద్ధం. అయినా నా ప్రయాణం ఆగదు. ఎందుకంటే ఓడిపోవడం కాదు,
ఆగిపోవడమే అసలైన ఓటమి అని నేను నమ్ముతాను గనుక. మీరు పంచిన బాల్యం అలవాటు కాదు, ఆయుధం, మరో తరాన్ని నడిపించే ఇంధనం. మీ ఎక్కాల పుస్తకం.